నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. యాక్చువల్లీ నేను బిజినెస్ ప్లానింగ్లో అటు తిరుగుతున్నాను. ఒకసారి మెట్రోలో తను అనుకోకుండా నాకు సీట్ ఆఫర్ చేశాను తనకి. మెట్రోలో నెక్స్ట్ డే ఒకసారి నాకు తను మార్కెట్లో కలిసింది అనమాట. ఇలా గుర్తుపట్టాను అనమాట. బట్ నేను ఇట్లా మీరు మెట్రోలో కలిసారు కదా అని మాట్లాడము. అలా సీట్ ఇచ్చిన వెంటనే మార్కెట్ లో కలిస్తే మళ్ళీ హాయ్ బై చెప్పేసుకున్నారా? అంటే లైక్ హాయ్ బాయ్ చెప్తాను, లైక్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాం ఆ రోజు మేము. ఓహో, అలా పరిచయం అయింది. తర్వాత తను కాల్ చేసింది నాకు ఒకసారి. ఇట్లా అంత బాగా చనిపించట్లేదు, అంత మూడ్ ఆఫ్ ఉంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పారు. నంబర్ షేర్ చేసుకున్న ఎంత గ్యాప్ లో కాల్ చేశారు ఆవిడ? 2-3 days కాల్ 2-3 days లో కాల్ చేస్తారా? మెట్రో నుంచి మార్కెట్కి మార్కెట్ నుంచి ఫోన్ ఫాస్ట్గా అయిపోయిందా? అంత మంచి మూడ్ ఆఫ్ ఉంది, కొంచెం నాకు అంత బాగా మంచిగా అనిపించట్లేదు, బయటికి వెళ్దాము అన్నది. కొంచెం నాకు డ్రింక్ తాగాలని ఉంది అని చెప్పారు. సరే మూడ్ ఆఫ్కి మందు తాగమను, నువ్వెందుకంట? అమ్మాయి ఫోన్ చేసి మంది అడిగింది, అబ్బాయి ఓకే అన్నాడు. సరే మరి ఎక్కడ ఆఫర్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాను నేను. నీకు అప్పటికే అర్థమైపోయింది. ఓహో, మీరేంటి ఇంట్లో ఎవరెవరు ఉంటారా? నేను, మా వైఫ్, మా పిల్లలు ఉంటాము. వైఫ్ పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి మందు తాగుదాం అంటే డైరెక్ట్ మీ ఇంటికి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యారా మీరు? లైక్ బయటికి వద్దని చెప్పాను కదా నేను. కానీ అయ్యా మీ ఆవిడ ఒప్పుకుంటుందా? సో అలా డ్రింక్ తాగిన తర్వాత లైక్ అనుకోకుండా తను దగ్గరకు వచ్చి ఇదిగా కొంచెం ఇంటాక్ట్ అయిపోయినమాట టోటల్ నాతోటి. సో నువ్వు వద్దు, లేదు నేను నాకు ఇష్టం లేదు అంటే తను హగ్ మీరు శుద్ధపూస అంటారు. సో అలా అయిపోయింది. ఏమైపోయింది? సరే నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ డే తర్వాత చెప్పాను, నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు అని చెప్పాను. ఓహో, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? చెప్పాను కదా, తను ఏమంటే నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలని నా దగ్గర. ఏంటి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా ఏంటి ఆవిడ? వాళ్ళ ఆయన కూడా లేడా ఈ ఊర్లో? లేరు, ఊరికి వెళ్ళాలని చెప్పారు. టెంపరీగా వెళ్ళాడా, పర్మనెంట్గా వెళ్ళిపోయాడు ఊరు? 1 weekలో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇమీడియట్గా అమ్మాయి వచ్చి మీ మీద పడింది. అనుకోని క్షణాల్లో మీరు కమిట్ అయిపోయారు. ఆవిడ అయినా నాకు ఆ రిలేషన్ కావాలి అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. మీ ఆవిడకి తెలిసే ఇదంతా? తను తెలియదు. నువ్వు కూడా అన్ని ఎస్టిమేట్ చేసే కదా ముందుకెళ్ళావు. అదైన ప్రాబ్లం అంతేనా? ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా? ఏంటి స్పీడ్ ఏంటి? అంటే ఆయన అంటే నాకు ఇష్టము. ఎందుకు ఇష్టం అమ్మా? మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా? ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా? ఎవరెవరికి సీట్ ఇచ్చారు? ఆయన కూర్చుంటే నేను ఉంచున్నానని ఆయన లెగిసి నాకు సీట్. చాలా మంది లెగిసి ఉంటారు అక్కడ మగాళ్ళు నీకు సీట్ ఇవ్వడానికి. అంటే నా డ్యూటీ కోసం బయటకు వెళ్ళిండు. అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన? 10 రోజులు ఉంటారేమో అంతే. ఇంట్లో 10 రోజులు మాత్రం ఉంటారు. మీరేం చేస్తారమ్మా? మెట్రోలో తిరుగుతుంటారా? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయన ఏమండా? ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు. నువ్వు మొత్తం బాగా బిజీగా ఉన్నారమ్మా అందరూ. అతను కూడా మెట్రో అయినా? ఆయన అట్లా కష్టపడతాడు, నువ్వు ఎలా కష్టపడతావు? అతనికి అక్కడ పెట్టాడా? చేద్దాం మీ ఆయనకు ఫోన్. ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా, సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో, చేతుల్లో చట్టపట్టా వేసుకొని అని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్కి. ఫిజికల్ కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఉండేది కాదు. చెప్పాను కానీ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ తెలిసే బాగుండదు అని చెప్పాను నేను. సరే ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది మిమ్మల్ని? నీ మీద కేసు పెడతాను, నువ్వు నాకు రేప్ చేసాను, కేసు పెడతాను అని చెప్పాను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.